మరి ఈ సిరిసిల్ల నియోజకవర్గంలో మరి వందలాది ఎకరాల భూములను ఒక మాఫియా ద్వారా వాళ్ళు కబ్జాలు పెట్టి ఒక మాఫియాని ఇక్కడ నుండి నడిపించడం జరిగింది. ఎందుకంటే ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి భూములను అన్యాయంగా గుంజుకొని అక్రమంగా గుంజుకొని మరి ఆ భూములను కబ్జాలు పెట్టి వాళ్ళు ఆ భూముల మీద మరి కోట్లాది రూపాయలు సంపాదించినటువంటి పరిస్థితి. కేటీఆర్ అనుచర వర్గం అందులో కేటీఆర్కు వాటా, ఆ మాఫియాకు వాటా. ఈ పద్ధతిలో నియోజకవర్గంలో కూడా నియోజకవర్గంలో ఉన్నటువంటి భూములను కూడా వదలలేదు. అదేవిధంగా దళితులకు సంబంధించినటువంటి భూమి 200 ఎకరాల భూమి, అది ఇందిరా అమ్మ కాలంలో ఇచ్చినటువంటి భూమి, అది కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి భూమి. ఆ భూమిని కూడా లోకల్లో ఆ భూమిని కూడా గుంజుకొని వాళ్ళు స్వాధీనం చేసుకొని మరి ప్రభుత్వ కార్యక్రమాలు దాంట్లో నిర్వహించారు.